పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఉత్కంఠ మ్యాచ్లో రాజస్థాన్ సూపర్ విక్టరీ కొట్టింది. 6 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. గెలుపు అంచుల వరకు గుజరాత్ వెళ్ళింది. తొలుత బ్యాటింగ్ చేసింది రాజస్థాన్ రాయల్స్. వైభవ్ సూర్యవంశీ 18 బంతుల్లో 31 పరుగులు చేశాడు. యశస్వి జైస్వాల్ అర్ధ సెంచరీతో శుభారంభం చేశాడు. చివరి ఓవర్లో దేశ్ పాండే హీరోగా నిలిచాడు. అద్భుతమైనటువంటి బౌలింగ్ తోటి కట్టుదిట్టంగా గుజరాత్ని కట్టడి చేశాడనే చెప్పాలి. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఏ విధంగా చూడాలి ఈ మ్యాచ్కి సంబంధించి? ఎవరు బాగా ఆడారు అని అంటే ఇద్దరు కూడా బాగానే పర్ఫామ్ చేశారు. చివరిలో కొంచెం తక్కువ పర్ఫామ్ చేసింది జీటీ అనేటువంటి మాట. దేశ్ పాండే నిజంగా చివరి ఓవర్లో వేసినటువంటి అద్భుతమైన ఓవర్ ఏంటి, దాన్ని ఏ విధంగా చూడాలంటారు మొత్తం మీద? సుమారులో ఈ మ్యాచ్ మొత్తంలో నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించిన ఆట తీరు కగిసో రబాడా నుంచి లాస్ట్ లో నేను 23 పరుగులు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అతను కొట్టినటువంటి సిక్స్లు కానీ ఒక 4 కూడా కొట్టినట్టున్నాడు. అది ఒక రకంగా గుజరాత్ కి అనుకూలంగా మారింది. ఖచ్చితంగా గుజరాత్ గెలుస్తుందేమో, అంటే రషీద్ ఖాన్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఏమైనా గెలిపిస్తారేమో అనేటువంటి కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. కానీ ఓకే, తుషార్ దేశ్ పాండే వేసినటువంటి స్లో బాల్స్ కానీ, ఆ వేరియేషన్స్ కానీ, పిచ్ నుంచి వస్తున్నటువంటి కండిషన్ కానీ, అతను వాడుకున్న విధానం, సాధారణంగా గుజరాత్ పిచ్ అనగానే స్లో బాల్స్ కి స్వర్గధామంగా ఉంటుంది ఆ పిచ్, ఆ మైదానం. కాబట్టి ఆ 7వ పిచ్ అది. ఆ మొత్తం ఆ మైదానం మొత్తం మీద ఈ మొత్తం అంటే 6 పిచ్లు 7 పిచ్లు ఉంటే 7 పిచ్లు కూడా ఇట్లా స్లో బాల్స్ అనుకూలంగానే ఉంటాయి. కాబట్టి ఇక ఈ మ్యాచ్ కి సంబంధించి చూసుకుంటే, అంటే ఫస్ట్ రాజస్థాన్ నిన్న మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే యశస్వి జైస్వాల్ నుంచి మంచి ఇన్నింగ్స్ వచ్చింది. అలాగే అటు యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ నుంచి కూడా చాలా మంచి ఆట. అయితే ఇక్కడ 2 జట్లలో కూడా మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అవడం అనేది వాళ్ళకి ప్రధాన లోపంగా మారిపోయింది. అదే విధంగా గుజరాత్ మళ్ళీ సాయి సుదర్శన్ మీద డిపెండ్ అవడం అనేది వాళ్ళకి చాలా మైనస్ గా చెప్తాను నేను. సాయి సుదర్శన్ మీద పదే డిపెండ్ అవడం వల్ల అదేమవుతుందంటే, అంటే మిగిలిన ఆటగాళ్ళు ఇప్పుడు జాస్ బట్లర్ కానీ, డేవిడ్ మిల్లర్ లాంటి వాళ్ళు కానీ, వీళ్ళెవరు కూడా ఆడటానికి సాహసం చేయట్లేదేమో. అంటే మరి ఆ టెంపోని ఎందుకు అందుకోవట్లేదు కూడా అర్థం కానిటువంటి పరిస్థితి. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఇక పిచ్ స్వభావం గురించి ఒక చిన్న లైన్ చెప్తాను. అంటే ఫస్ట్ ఇన్నింగ్స్ లో వాళ్ళకి, అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకేమో పేస్ బౌలర్స్ నుంచి ఇబ్బంది అయితే, సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకేమో స్పిన్ బౌలర్స్ నుంచి ఇబ్బంది అయింది. కాబట్టి ఆ పిచ్ స్వభావమే కొంత మ్యాచ్ ని టర్న్ చేసిందని చెప్పుకోవచ్చు. ఏది ఎలా ఉన్నా సరే ఆ పిచ్ కండిషన్ బట్టి కనీసం ఇంకొక 30 పరుగులన్నా ఫస్ట్ ఇన్నింగ్స్ లో చేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది. అంటే గిల్ లేని లోటు కనిపించిందంటారా స్పష్టంగా? గిల్ ఎందుకు లేడు నిన్న మామూలుగా అడుగుతున్నా. నిన్న గిల్ నిన్న లేకపోవడానికి నాండ్రీ బర్గర్, జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ కారణంగా అతను జట్టులో లేడు. మనడు ఫస్ట్ అంటే 145 పడితే ఆడలేడు బౌలింగ్. దీనికి సంబంధించి నేను ఫేస్బుక్ లో కూడా ఒకరితో డిస్కషన్ పెట్టుకున్నాను. గతంలో జరిగినటువంటి మ్యాచెస్, సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ లో కూడా ఫాస్ట్ బౌలర్స్ ఎవరైతే ఉంటారో, ఫాస్ట్ బౌలర్స్ ఉన్నప్పుడు అతను గాయం కారణంగా సైడ్ అయిపోతాడు. అది అంటే ఇప్పుడు జోఫ్రా ఆర్చర్ కానీ, నాండ్రీ బర్గర్ బౌలింగ్ కానీ అతను ఆల్రెడీ 100% బౌల్డ్ అవుతుంది. జోఫ్రా ఆర్చర్ అయితే ఫస్ట్ ఓవర్ లోని గిల్ని అవుట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది వైట్ బాల్ అయితే. కాబట్టి మనోడు కొంత సైడ్ అయిపోయాడు. ఇంకా అతను శ్రీలంక ఆటగాడు అనుకుంటా, అతను ఇంకా కొంత పర్వాలేదు అనిపించాడు ఆ 18 పరుగులు. గిల్ నుంచి అయితే నేను 5-6 పరుగులు కూడా ఎక్స్పెక్ట్ చేయను ఆ పిచ్ మీద. సో మొత్తం మీద అయితే టగ్ ఆఫ్ వార్ గా నడిచినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మొత్తం మీద? ఈ 2 జట్ల మధ్య ఆ స్థాయిలో అంటే నాకు రాజస్థానే ఫస్ట్ నుంచి బలంగా కనపడింది. నిన్న మనం జూమ్ కాల్ లో మాట్లాడుకున్నప్పుడు కూడా నేను ఇదే చెప్పాను, నాకు రాజస్థానే బలంగా కనపడుతుంది అని. అంటే రాజస్థాన్ బౌలింగ్ తో కంపేర్ చేస్తే అటు గుజరాత్ బౌలింగ్ చాలా బలహీనంగా కనపడింది. అయినప్పటికీ కూడా ఆ బ్యాటింగ్ ఆర్డర్ కి సంబంధించి అంటే కొంత వీళ్ళు తీసుకున్నటువంటి జాగ్రత్తలు, అంటే స్టార్టింగ్ ఓవర్స్ లో యశస్వి జైస్వాల్, అదే విధంగా మా వైభవ్ సూర్యవంశీ చేసినటువంటి పవర్ ప్లే పరుగులు కానీ, ఇవన్నీ కూడా నిన్న మ్యాచ్ ని కొంత అంటే రాజస్థాన్ కి అనుకూలంగా మార్చాయని చెప్పొచ్చు. అదే విధంగా కొంత గుజరాత్ మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయినా లోయర్ ఆర్డర్ కొంత ఆదుకునేటువంటి ప్రయత్నం చేసింది. ఇది కూడా కొంత కలిసి వచ్చిందని, అంటే వాళ్ళకి దాదాపు అంటే రన్ రేట్ విషయంలో కొంత కాపాడింది అనేది చెప్పుకోవచ్చు. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా రవి బిష్ణోయ్, తుషార్ దేశ్ పాండే, సాయి సుదర్శన్, వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ 2 జట్లలో కూడా అద్భుతంగా రాణించినటువంటి ప్లేయర్స్ వీళ్ళు. అంటే లోయర్ ఆర్డర్ కూడా ఒకంత బలంగానే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా ఈ 2 టీంలకి సంబంధించి. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే టీము మ్యాచ్కి ముందు కూడా చాలా వ్యూహాలలో భాగంగా
లోయర్ ఆర్డర్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం, అంటే ఆల్రౌండర్లు అనాలా లేకపోతే ఇతరత్ర జోఫ్రా ఆర్చర్ నుంచి వచ్చినటువంటి ఆ పరుగులు కూడా చూసుకుంటే రెండు టీంలు కూడా పక్కా ప్లానింగ్తోనే దిగాయనేటువంటి మాట. ఇక్కడ మనకి T20లకు సంబంధించి కానీ వైట్ బాల్ క్రికెట్ కి సంబంధించి కానీ టాప్ ఆర్డర్ ఎన్ని పరుగులు చేసింది అనే దానికంటే కూడా అవును. మిడిల్ ఆర్డర్ నుంచి 5 నుంచి 6 నుంచి కూడా కింద ఎంతవరకు పరుగులు చేయగలుగుతారు అనే దాని మీదనే విజయ అవకాశాలు ఎప్పుడు కూడా డిసైడ్ అవుతాయి మాక్సిమం మ్యాచెస్ లో. ఓకే. మీరు చూసుకుంటే కీలకమైనటువంటి సమయాల్లో వాళ్ళు చేసి 5-10 పరుగులు ఉంటాయి కదా, కొట్టే 1-2 సిక్స్లు ఉంటాయి. ఒకటి ఇప్పుడు నిన్న రబాడా ఆట తీరు చూడండి, అతను కొట్టినటువంటి 2 సిక్స్లు ఆల్మోస్ట్ గుజరాత్ ను గెలిపించే అనేటువంటి పరిస్థితి వచ్చింది కదా. అవును. అలా ఇప్పుడు ఏదైనా సరే ఏ జట్టుకైనా సరే లోయర్ ఆర్డర్ లో చేసే టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినప్పుడు లోయర్ ఆర్డర్ కాస్త ఆదుకుని 6వ స్థానంలో ఉన్న వాళ్ళు 30-40 పరుగులు, 7వ స్థానంలో ఉన్న వాళ్ళు 15-20 పరుగులు, అలా తల ఒక 10 పరుగులు 15 పరుగులు కనుక చేయగలిగారు అనుకోండి, అది చాలా అంటే ఎక్స్ట్రాలకి వీటికి ఈ రెండు కూడా కొంత సహకారం అందించేటువంటి పరిస్థితి ఉంటుంది. అది జట్టుని ఖచ్చితంగా గెలిపించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్ వెంకట్. ఇక ఉత్కంఠ మ్యాచ్లో రాజస్థాన్ సూపర్ విక్టరీ కొట్టింది. 6 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. గెలుపు అంచుల వరకు వెళ్ళింది గుజరాత్. రాజస్థాన్ రాయల్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. వైభవ్ సూర్యవంశీ 18 బంతుల్లో 31 పరుగులు చేశాడు. యశస్వి జైస్వాల్ కూడా అర్ధ సెంచరీతో శుభారంభాన్ని ఇచ్చాడు. చివరి ఓవర్లో దేశ్ పాండే హీరోగా నిలిచినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఉత్కంఠగా టగ్ ఆఫ్ వార్గా నడిచింది మ్యాచ్.